మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజు మన వీడియోలో హోటల్ స్టైల్ రవా ఇడ్లీ చేసుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం హోటల్ స్టైల్ రవా ఇడ్లీకి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. సరిపోద్ది. 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ మినపప్పు వేసుకోండి. 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ విధంగా వేపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ క్యారెట్ వేసుకోండి. కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిరపకాయ తరుగు 1 చెంచా వేసుకోండి. వీటన్నింటిని బాగా ఈ విధంగా వేపేసుకోండి. మనకి క్యారెట్ మెత్తబడాలండి. మెత్తబడే వరకు సన్న మంటపై వేపుకోవాలి. సరిపోతుంది. ఒక 10 జీడిపప్పులు కట్ చేసి వేసుకోండి. వీటన్నింటిని కాస్త మెత్తబడే వరకు వేసుకున్నాం. మనం వేసుకున్న జీడిపప్పులు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే మనం రవ్వ వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వ వేస్తున్నానండి. అన్నీ బాగా కలిసే విధంగా రవ్వ కాస్త వేడెక్కి కాస్త సువాసన వచ్చేంత వరకు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు పొడిలాడుతూ రవ్వ మనకి ఈ విధంగా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఆహా ఓహో అన్నట్టుగా ఈ విధంగా చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఓకే, చల్లార్చుకుంటే సరిపోతుంది. మనం వేపుకున్న ఈ రవ్వలో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. కొత్తిమీర తరుగు వేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పు పెరుగు ఇందులోకి వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నామండి. వంట సోడా వేసాం కాబట్టి ఇందులో ఏ వాటర్ కానీ ఏది కానీ ఇప్పుడు వేయకండి. పుల్లటి పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టి అరగంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనం వేసుకున్న పెరుగు మొత్తం అబ్జర్వ్ చేసుకుని బాగా పిండి ఊరిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలు వేసుకునేదానికి ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. సరేనా? ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకొని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రవ్వ ఇడ్లీ. ఇవి మాత్రం ఉంటే మనకి రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుంది. దీన్ని నేను కర్ణాటక స్టైల్లో బెంగళూరులో 3 రకాలుగా ఇస్తారండి ఇడ్లీలు. ఆ 3 రకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చేసి చూపించేస్తాను. ఇందులోనే 3 రకాలు మన ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఈ విధంగా బాగా చేసుకోండి. మీకు ఈ రవ్వ ఇడ్లీ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా చేసి చేస్తాను. చూడండి, ఇలా పెట్టేసుకోండి. జీడిపప్పు కాస్త ఊరికే కలర్స్ కోసం ఆల్రెడీ మనం క్యారెట్ వేసుకున్నాం అన్నమాట. వట్టి క్యారెట్ బండి వేసుకోండి. ఇంకో దాంట్లో టమాటో స్లైస్ చేసి పెట్టేసుకోండి. చాలా బాగుంటుందండి. వేసేసుకొని చుట్టూ కాస్త కలర్స్ కోసం ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా మనకి హోటల్లో ఉన్నట్టే ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఈ పిండిని పోసేసుకున్నాం.
నేను చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, తింటూ ఉండండి, తినిపిస్తూ ఉండండి. ప్రేమతో వండి పెట్టండి, మీ కుటుంబ సభ్యులు ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఉడికించుకున్నామండి. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ ఇడ్లీ ఉడికేలోపు మనం హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ చేసుకుందామండి. ఒక టెంకాయలో సగం చిన్నది, దానిపై పొట్టు తీసి వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం వేస్తున్నాను, పచ్చిమిర్చి 2 వేస్తున్నానండి. కారం చూసి వేసుకోండి. ఒక పిడికెడు పుట్నాల పప్పు, రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నానండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కొబ్బరి పచ్చడి రెడీ చేసుకున్నామండి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ స్టిక్ కానీ ఎత్తి ఈ విధంగా కానీ ఇలా అంటే అంటుకోకూడదండి. చూడండి, ఇడ్లీ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చూడండి, గ్లాస్లో వాటర్ చెంచా ఈ విధంగా అద్దేసుకొని ఇలా పెట్టి ఇలా తీస్తే ఇడ్లీలు వచ్చేస్తాయండి. చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది కదా. సరే, ఆలస్యం చేయకుండా ఈ రవ్వ ఇడ్లీ చేసుకుని ఆరగించండి. మరి చూడండి, అద్భుతంగా 3 రకాల రవ్వ ఇడ్లీ చేసుకున్నాం. నేను చూపించిన ఇదే ప్రాసెస్లో మీరు చేయండి, చాలా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో మొదటిసారి మన అప్డేరియా తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి ప్రేమతో వండి పెట్టండి, మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. సెలవు. టేక్ కేర్. బై బై. జై హింద్.